హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తాము హైడ్రా అనేది హైదరాబాద్ మొత్తాన్ని ఊపేస్తుంది. చాలా మంది మీద జూలు కూడా విదిలిస్తుంది. ముఖ్యంగా మన పలు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో నాగార్జున గారి కన్వెన్షన్ కూడా నిన్న కూల్చివేయడం జరిగింది. సో దాని మీద ప్రజల నాడి ఎలా ఉంది అనేది ఇక్కడ తెలుసుకుందాము. సో హాయ్ బ్రో. హాయ్. సో నేను చూసాం కదా నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చేశారు. దాని మీద మీ స్పందన ఏంటి? కూల్చేశారు అంటే ఇప్పుడు అన్యాయంగా తీసుకుంటే ఏదైనా నిలవదు కదా. సో కూల్చేశారంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా మనం చూసుకుంటే రాజకీయంలో రేవంత్ రెడ్డి గారు లేరు. అప్పుడు ఏదో కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో అలా ఆగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడేమో ఆ ప్రెజెంట్ ఏది జరిగిందో ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏమైనా డీలింగ్ జరిగిందో ఏం తెలియదు. సో చెరువు అన్నది నిజంగా అది ఆక్రమించుకుందో చాలా తప్పు అది. సో అది గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంట్కి అక్కడ గవర్నమెంట్కి సంబంధించింది ఏమన్నా పబ్లిక్కి సాయపడేది ఏమన్నా అక్కడ పెట్టాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకొకటి బ్రో, అక్కడ దాదాపు ఒక 30 ఎకరాల చెరువు మొత్తం ఈ ఎవరైతే నాగార్జున అదేవిధంగా పలు సెలబ్రిటీస్ ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో, సో అక్కడ వాటర్ అనేది ఎటు వెళ్లకుండా చెరువు మొత్తం పూర్తి చేశారు కదా. దాని మీద స్పందన ఏంటి? వాటర్ మీద వాటర్ ఉంటే చాలా మంచిదే, ఎందుకంటే దాన్ని వాటర్ లేకుండా చాలా మంది ప్రజలు చనిపోవటం జరుగుతుంది ఇప్పుడు దేశాల్లో. అసలు ఒక చుక్క వాటర్ లేకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి అక్కడైతే. కానీ మనకి వాటర్ కరువు లేదు హైదరాబాద్ లో. కానీ ఉన్న వాటర్ ని ఇంకా రాకుండా చేయడం అన్నది తప్పు అది. అంటే ఇంకొకటి బ్రో, ఇప్పుడు మన హైదరాబాద్ లో బాగా వర్షం పడితే ఆ వాటర్ మొత్తం ఎడిపోవాలో తెలియదు. మొత్తం డ్రైనేజీలన్నీ కూడా నిండిపోయి రోడ్ల మీద వచ్చేస్తాయి. ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుంది. మొన్న డ్రైనేజీలు కూడా కొన్ని సవాళ్ళు అయితే బయటకు వచ్చాయి. సో దాని మీద ఏం చెప్తావు? ముందు హైదరాబాద్ లో మెయిన్ గా ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ మారాలి. ఎందుకంటే చిన్న వర్షం పడితేనే మన కృష్ణానగర్ కట్ట మొత్తం వాటర్ వచ్చేసి మోకాళ్ళు నీళ్లు వస్తున్నాయి. అంటే నార్మల్ గా పబ్లిక్ ఆర్టిస్టులకు వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళ నీళ్ళు తక్కువ అద్దెల్లో డౌన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు అందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులోకి ఇళ్లలోకి నీళ్లు రావటం దాన్ని ఎవరు పట్టించుకుంటున్నా. అంటే వాటర్ ఉన్నప్పుడు మాత్రం ఏదో దానికి సంబంధించిన ఉంటారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళు వస్తున్నారు 2 మాటలు మాట్లాడుతున్నారు, తర్వాత 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ ఎవరు పట్టించుకుంటున్నా. సో అది గవర్నమెంట్ బాగా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మంది ఏమన్నారంటే ఇలాంటి చెరువులు నదులు మొత్తం చాలా మంది కబ్జా చేశారు. దానికోసమే ఇప్పుడు ఏదైతే వాటర్ ఉంటుంది, వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, సో వేస్ట్ వాటర్ ఎటు వెళ్ళట్లేదు, కేవలం డ్రైనేజీల ద్వారా వెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ చెరువులు మొత్తం ఉన్నట్టుంటే ఈ వాటర్ మొత్తం చెరువుల్లోకి మళ్లించాలో అంటున్నారు. సో ఆ చెరువులు ఆక్రమించిన వాళ్ళ మీద నీ స్పందన ఏంటి? గట్టిగా చర్య తీసుకోవాలి గవర్నమెంట్. అది ఒక సెలబ్రిటీయా లేదా ఒక పొలిటికల్ హోదాలో ఉన్నారా, ఏ విఐపియా అని కాకుండా ప్రతిదీ కూడా చర్య తీసుకోవాలి. గవర్నమెంట్ సైట్లు ఏ అయితే ఉన్నాయో అవి గవర్నమెంట్కే చెందాలి. నువ్వు యజ్ఞంగా నువ్వు కొనుక్కొని పట్టా చూపిస్తే ఓకే, లేకుండా నార్మల్ గా ఉంటే కనుక అది గవర్నమెంట్ గా నువ్వు ఎన్ని కోట్లు పెట్టి అక్కడ బిల్డింగ్లు కట్టినా ఏది కట్టినా సరే గవర్నమెంట్ సైట్ లెక్కనే వస్తుంది. అది గవర్నమెంట్ ప్రజలకే చెందాలి. ఇంకోటి చిత్రపూరి కాలనీ కూడా ఇక్కడ ఉంది కదా, మీ సినిమా వాళ్ళే ఉంటారు అందరు అక్కడ. అవును. సో అక్కడ కూడా ఈ రోజు నుంచి కూల్చివేతలు మొదలయ్యాయంట. దానికి మేమంటాం మంచిదేగా. అంటే వాళ్ళు రోడ్డును పడిపోతారు కదా. రోడ్డును పడతారంటే వాళ్ళకి వేరే చోటు ఇస్తారు కదా. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ కి సంబంధించింది ఏదో పెద్ద ప్రాజెక్ట్ ఏమన్నా తీసుకొచ్చారేమో, అందరికి ఉద్యోగం కల్పించడానికి ఏమన్నా ప్రాజెక్ట్ తీసుకొచ్చారేమో చెప్పలేము కదా. సో అలా తీసుకొచ్చినా సరే అక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా వేరే దగ్గర ప్లేసుల్లో ఇవ్వడానికి అయితే వాళ్ళు చర్యలు అయితే తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే. అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటున్నారంటే పూర్తిగా కాకుండా ఇప్పుడు ముఖ్యంగా కొన్ని ఏరియాలు ఎక్కడైతే ఇప్పుడు మన ట్యాంక్ బండ్ దగ్గర మొత్తం అదంతా చెరువు ఏరియానే, చెరువు ప్రాంతమే. అక్కడ కొన్ని సెక్రటరియట్లు ఎన్ని కట్టారు కదా, అది కూడా చెరువు కింద వచ్చింది. సో దాన్ని కూడా కూల్చేస్తారా అని అడుగుతున్నాడు. దానికి నువ్వు చెప్తావు? అది ఎలా కూలుస్తారు బ్రో? అది కూల్సారు కదా. అది ఎందుకంటే అది కూడా చెరువులే కదా. చెరువే. యాక్చువల్ గా అక్కడ గుణపం దింపితే కరెక్ట్ గా 10 అడుగులు వెళ్తే వాటర్ వస్తాయి పైకి, అంతా మట్టి. కానీ దాన్ని కూల్చడం అన్నది కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ కూడా అక్కడికి వచ్చి ఫోటోలు దిగటం, సెల్ఫీలు దిగటం, మన జెండా వందల రోజున వీడియోలు పెట్టడం, చాలా అంటే ఒక సిటీకి ఒక మధ్యలో ఒక తాజ్ మహల్ లాగా నిర్మించారు. చాలా బాగుంది. అది గవర్నమెంట్ ఆలోచించింది తీదు. సో ఇంకోటి వచ్చేసరికి రీసెంట్ గా నాగ చైతన్యకి ఎంగేజ్మెంట్ అయింది. అవును, సెకండ్ ఎంగేజ్మెంట్. అవును. సో దాంట్లో శోభిత గారు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ కుటుంబానికి అంతా నష్టం జరుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తారు. ఐరన్ ఎగ్ అంతే మరి. ఇప్పుడు ఐరన్ ఎగ్ ఎక్కడ కాలు పెడితే అక్కడ ఈ పడిపోవటం కానీ, ఆ చనిపోయిన వాళ్ళు ఇంకొక 10 నిమిషాల్లో చనిపోతారని కాలు పెట్టామంటే ఎలా చనిపోతారో అట్లాగే ఆమె అడుగు పెట్టేటప్పటికి వీళ్ళకి నష్టాలు స్టార్ట్ అయినాయి అనుకుంటున్నాను.
అంటే ఆమె అడుగుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేదంటున్నారు. కోట్ల రూపాయల నష్టం జరిగింది, వాళ్ళ పేరు కూడా డ్యామేజ్ అయింది. అది అదేవిధంగా బిగ్ బాస్ 8 మళ్ళీ ఆయనే హోస్ట్ చేయబోతున్నారు. చాలా మంది నెటిజన్స్ ఏమంటున్నారంటే ఈసారి నుంచి బిగ్ బాస్ హోస్ట్ కూడా మాకు అవసరం లేదు ఆయన అంటున్నారు. దానికి ఏమంటారు? అంటే అంటున్నారంటే ఇదైతే నేను వినలేదు, మేబీ అనుకుంటారు, నేనైతే చూడలేదు. సో నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ ఉన్న దాన్ని సర్దుబాటు చేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ రెండోది తీసుకురావటం వల్ల ఫ్యాన్స్ కూడా అట్టయ్యారు బాగా. సో ఇది కంపల్సరీ దెబ్బ పడిద్ది అది అట్లా. సో అంటే నాగార్జున గారికి ఇప్పుడున్న ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి ఆయనకి. సో ఆస్తులు కూడా కబ్జా చేసినాయనా లేకపోతే తీస్తారు? ఇప్పుడు తీస్తారు. ఇప్పుడు ఒకటి తీసారంటే ఆటోమేటిక్ అన్ని తీస్తారు కదా. చిన్న దొరికిందంటే చాలు మన వాళ్ళకి మొత్తం లాగుతారు. అట్లాగే ఇప్పుడు 1 by 1 కంపల్సరీ ప్రతి పాయింట్ కూడా లాగుతారు. అసలు ఏది అమౌంట్ పెట్టుకున్నది, ఏది గిఫ్ట్లు ఇచ్చినవి, ఏది ప్రతి విషయం కూడా ఈ రోజున బయటికి తీసుకొస్తాం జరుగుతుంది. సో ఓవరాల్ గా హైదరాబాద్ లో జరిగే ఈ హైడ్రా కమిషనర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క భవనాలు కూల్చేస్తున్నారు కదా. సో ఆయన మీద నువ్వు చెడుగా రియాక్ట్ అవుతావా, మంచిగా రియాక్ట్ అవుతావా? మంచిగానే రియాక్ట్ అవుతా. చెడుగా ఎందుకు రియాక్ట్ అవుతా? ఎందుకంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చడం, అంటే అక్రమంగా దొంగసాటుగా ఎవరైతే ఆక్రమించుకున్నారో అవన్నీ కూడా ఈ రోజున తెలుసుకొని ఒక డేర్గా వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే నేను చేయగలను అని ముందుకు వచ్చి చేస్తున్నట్టు దానికి ఏడ్సావు. నువ్వు యజ్ఞంగా నువ్వు కొనుక్కొని పట్టా చూపిస్తే ఓకే, లేకుండా నార్మల్ గా ఉంటే కనుక అది గవర్నమెంట్ గా నువ్వు ఎన్ని కోట్లు పెట్టి అక్కడ బిల్డింగ్లు కట్టినా ఏది కట్టినా సరే గవర్నమెంట్ సైట్ లెక్కనే వస్తుంది. అది గవర్నమెంట్ ప్రజలకే చెందాలి. బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుంది కదా. సో ఈ బిగ్ బాస్ మీద ఏమన్నా ఇంపాక్ట్ పడబోతుందా నాగార్జున వల్ల? 100% పడిద్ది. దేనికి? 100%. ఇంతకు ముందు చాలా మంది కూడా పెద్దవాళ్ళు కూడా టీవీల ముందు కూర్చొని చూసారు, అంటే ఏజ్ లో చాలా పెద్దవాళ్ళు. కానీ ఈ సమస్య ఆ రెండో తీసుకురావటం అమ్మాయిని ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే సీజన్ 8 కి కంపల్సరీ పడిద్ది అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది టీవీల ముందు కూర్చొని చూసేవాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తారు, అరే నాగార్జున గారు ఇలా చేశారా, ఆలోచిస్తారు కదా, ఇలా ఎందుకు చేశారన్న ఒక పాయింట్ వెయిట్ లోకి అయితే జనాలు వెళ్ళిపోయారు. సో అట్లయితే నాకు చిన్న డౌట్, నాకే కాదు చాలా మంది నెటిజన్స్ కూడా ఈసారి జరగబోయే బిగ్ బాస్ సీజన్ 8 కి ఆయన హోస్టా కాదా? ఆయనే. ప్రోమోలన్నీ చూసుకున్నాం కదా, వేరే ఆయన అయితే వేరే ఆయన వచ్చి ప్రోమో చేస్తాడు కానీ నాగార్జున ఎందుకు చేస్తాడు అట్లా. ఓకే. సో అటైతే ఓవరాల్ గా బిగ్ బాస్ మీద ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ పడిద్ది అంట. పడిద్ది, కొంచెం పడిద్ది, అంతా పడదు. ఎందుకంటే చూడాలి మా టీవీ సమస్య ఏం చేస్తుందో చూడాలి. లాస్ట్ టైం కూడా పల్లవ ప్రశాంత్ అనేది బాగా హిట్ అయింది. సో ఈసారి హిట్ కాకపోవచ్చేమో, ఎందుకంటే అంత కొత్త అంత అయిపోతే రాదు సీజన్ 8. అంటే వచ్చే వాళ్ళు ఎవరన్నా సస్పెన్స్ లో ఉంది ఇంకా. అంటే మనం ఇప్పుడు దాకా యూట్యూబ్ లో చాలా మంది పేర్లు విన్నాం, వాళ్ళే వస్తారని గ్యారంటీ లేదు. యాక్చువల్ గా కొత్త వాళ్ళు రావచ్చు. సో ఇట్ అవ్వచ్చు, ఇట్ అవ్వకపోవచ్చు, అది జనాలు చేతుల్లో ఉంది, ఓటింగ్ చేతుల్లో ఉంది. ఓకే. సో ఓవరాల్ గా బిగ్ బాస్ కి గురించి లేకపోతే అదే విధంగా హైడ్రా గురించి ఒక మాటలో? హైడ్రా అయితే ఓకే, సూపర్, దానికైతే నేను సెల్యూట్ చేస్తున్నా. బిగ్ బాస్ అయితే ఒక 50% సెల్యూట్, మిగతా 50% జనాల చేతిలో ఉంది, పబ్లిక్ చేతిలో ఉంది, వాళ్ళే చూసుకుంటారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.